పంపిణీ కార్యక్రమం అనేది మొదలు చేసుకున్నాం. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలిపేది ఏంటంటే అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డులు 3 రంగుల రేషన్ కార్డు కూడా అతి త్వరలో ఈ నెల లోపే మన సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్ల వాళ్ళు ఇయ్యలే, ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు పెరిగినాయి. సో ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపు రేషన్ కార్డులను కూడా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి గ్రామాల పంచే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తూ, ఇంకా 15 నెలల్లో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. రానున్న రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం కానివ్వండి, కొత్త పెన్షన్ల స్కీమ్ కానివ్వండి, పెంపు కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. నిధులు వస్తున్నా కొద్దీ ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పిండ్రు. అదే దృష్టిగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చిన్న ఏమైనా టెక్నికల్ ప్రాబ్లంలు ఉంటే అవన్నీ కూడా అధికారులకు చెప్పిండ్రు. ఓ నెలలోపు రుణమాఫీలో కానివ్వండి, రేషన్ కార్డులో కానివ్వండి, ఈ కొత్త రేషన్ కార్డు ఇష్యూలో పాత దాంట్లో ఏమన్నా సమస్యలు ఉంటే అవన్నీ పూర్తి చేసి రైతు బంధు విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఏమైనా సమస్యలు టెక్నికల్గా ఆధార్ మిస్ మ్యాచో బ్యాంకులలో